ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగా. 1 పేతురు 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మానవుని యొక్క వసుధ హృదయ స్థితి ఆదికాండం 6:5-6లో నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదని ప్రభు చూచి సంతాపబడినట్లు ప్రస్తావించబడింది. నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని ఆదికాండం 8:21లో ప్రస్తావించబడింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని ఇర్మియా 17:9లో ప్రస్తావించబడింది. నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని కీర్తనకారుడు 51:10లో ప్రార్థించాడు. ఈ హృదయాన్ని నాకిమ్మని ప్రభు అడుగుతున్నాడు. సామెతలు 23:20. మన ప్రస్తుత భవిష్యత్తు మన హృదయ స్థితి మీదే ఆధారపడి ఉంది.